గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో న్యూస్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, పథకం ప్రకారమే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, హైకోర్టులో పిటిషనర్ వాదనలు, నేడు కొనసాగుతున్న విచారణ. పథకం ప్రకారమే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయనేసి ఇక్కడ చెప్తున్నారండి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పథకం ప్రకారం అక్రమాలు జరిగాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. హాల్ టికెట్ల జారీతో మొదలైన అక్రమాలు పరీక్ష కేంద్రాల ఎంపిక అండ్ మూల్యాంకనం వరకు కొనసాగాయని తెలిపారు. కొందరికి లబ్ధి చేకూరేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపించారు. పేపర్లపై మూల్యాంకన జరిగిన ఆనవాళ్లు లేవు, అయినా మార్కులు ఇచ్చారు. హాల్ టికెట్ జారీ, పరీక్షల కేంద్రాల ఎంపిక కూడా పథకం ప్రకారమే జరిగిందనేసి మూల్యాంకనాన్ని ప్రొఫెసర్ కమిషన్ ముందే ఎంపిక చేసుకుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఈ జనవరి 11 నుంచి 25 వరకు మూల్యాంకనను ప్రొఫెసర్లకు కేటాయించాలంటూ ఇక్కడ చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా వాస్తవానికి అయితే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో దాదాపుగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించినటువంటి ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అటు మెయిన్స్ పరీక్ష రోజే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు ఉన్నది అండి అప్పుడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దానిని లెక్క చేయకుండా ఆ రోజు ఎగ్జామ్ నిర్వహించారు. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి తప్పు, హాల్ టికెట్ జారీ విషయంలో ఎక్కడ కూడా 2 హాల్ టికెట్లు జారీ చేస్తామనేసి వెబ్ నోట్లో ప్రకటించలేదు. ప్రిలిమ్స్లో వేరు హాల్ టికెట్లు ఇచ్చారు, మెయిన్స్లో హాల్ టికెట్స్ వేరు ఇచ్చారనమాట. మరి అది టీజీపీఎస్సీ నిబంధనలకు ఉల్లంఘన చేసినట్టే అవుతుంది కాబట్టి మరి ఎందుకు మరి అట్లా నిర్వహించారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్రధానమైన అంశం ఏంటిదంటే ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ఉన్నదో ఆ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ మహిళలకే అక్కడ ఎంపిక చేశారు. ఆ మహిళల్లో కూడా ఒక అమ్మాయి అక్కడ ఏదైనా స్లిప్ ద్వారా అక్కడ దొరికిందనేసి రీసెంట్గా మన వార్తల్లో కూడా చూసాము. అక్కడే మనకు 70 నుంచి 80 మంది గ్రూప్ 1 నుంచి ఎంపికయ్యారు. మరి ఇది ఎంత పెద్ద ప్లానో ఒకసారి ఆలోచించాలి. ఇది ఎంత స్కామో ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి ఈ ఇంతటి పెద్ద పోస్టుల్లో బయోమెట్రిక్ నిర్వహించకపోవడము చాలా చేసినటువంటి పెద్దగా మిస్టేక్స్ అండి. యాక్చువల్గా మనకు కానిస్టేబుల్ పరీక్షల్లోనే బయోమెట్రిక్ నిర్వహిస్తారు. అలాంటిది గ్రూప్ 1 మెయిన్స్ లాంటి పెద్ద సర్వీస్, రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసుల్లో బయోమెట్రిక్ నిర్వహించకపోవడం అనేది ఇక్కడ అనుమానాలకు తావదీసినట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ అభ్యర్థులు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం జరిగింది, తెలుగు మీడియంలో రాసిన వాళ్లకు తక్కువ మార్క్స్ వేశారు, ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్లకు ఎక్కువ మార్క్స్ వేశారు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ 1 అనేది మనకు తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. మరి ఈ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి పేపర్ను ఏ ప్రొఫెసర్తో దిద్దించారు? అది తెలంగాణ అంశంపై ఉన్న ప్రొఫెసర్ పట్టున్న అంశంతో దిద్దారా? మరి వేరే స్టేట్ల నుంచి తెచ్చిన వాళ్ళకి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుస్తుంది అన్న దానిపై ఇక్కడ కొనసాగుతున్నటువంటి చర్చ అండి. మరి మొత్తానికైతే ఈరోజు కూడా హియరింగ్ ఉన్నది, ఏం జరుగుతుందో చూద్దామండి. పథకం ప్రకారమే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి, హైకోర్టులో పిటిషనర్ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ వీడియో సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.